డబ్బాలు వేయించుకునేటటువంటి ప్రయత్నం చేసిర్రు. సరే, నేను ఇప్పటికైనా మంత్రి గారికి హితవు పలుకుతా ఉన్నా. ఇక నన్ను తిట్టుడు, నా మీద కక్షతోని ఈ నియోజకవర్గానికి నష్టం చేసుడు బంద్ చేయి. ఎలాగ నీ కళ నెరవేరుతుంది అనుకుంటున్నా. ఇవాళ మీ కళ నేను జైలుకోవడే కదా. ఇవాళ ఎలాగ నన్ను పంపిస్తున్నారు. ఇక తృప్తిగా మంచిగా భోజనం చేసి పండుకోరి. రాత్రి నుంచి బువ్వ తిన్నారో లేరో, ఇవాళ మీ కళ నెరవేరుతుంది కాబట్టి తృప్తిగా ఉండుర్రి. నాకేం బాధ లేదు. నేను ఒకటే కోరుతున్నా, ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పారదర్శకంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరపాలి. 22 వార్డులలో 14 వార్డులు మేము గెలుచున్నాం. ఖచ్చితంగా కౌన్సిల్ మాదే. మీరు ఎప్పుడు ఎన్నిక జరిపినా కౌన్సిల్ డెఫినెట్గా మేమే గెలుచుకుంటాం. వీలైనంత తొందరలో ఎన్నిక జరపాలి. అది కూడా మా అభ్యర్థుల్ని బెదిరించకుండా. ఈ కలెక్టర్ అనేటోడు, ఈ కమిషనరు, ఎంఆర్ఓ మీ ఇల్లు కూడా కొడతారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి వీళ్ళే మాట్లాడుతున్నారట. కాంగ్రెస్ ఏజెంట్లు అయిపోయి ఈ పోలీసు వాళ్ళు అయితే పేరుకే పైన కాకి డ్రెస్సు. మంత్రి గారి కోరిక తీరింది. మంత్రి గారి పోలీసులు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుబంధ విభాగాలు ఉంటాయి. విద్యార్థి విభాగాన్ని ఎన్ఎస్సీఏ అంటారు, యూత్ విభాగాన్ని యూత్ కాంగ్రెస్ అంటారు. అట్లా ఈ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి పోలీసు డిపార్ట్మెంట్ ఒక అనుబంధ విభాగం అయిపోయింది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ దాకా ఇది ఇంకో అనుబంధ విభాగం. ఈ మంచిర్యాల జిల్లాలో ఏం జరుగుతుందంటే మంత్రి గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి ఒక అనుబంధ విభాగం. అంటే దానికంటే ఇంకా మంచిగా చెప్పాలంటే మంత్రి గారికి V6 ఛానల్ ఉంది కదా, వెలుగు పేపర్ ఉంది కదా, విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ ఉంది కదా, ఇవి